Today we are going to see what is a stored procedure and what is a trigger. See here, the stored procedure is nothing but it's a collection of pre-compiled statements. మన SQL లో మీరు ఏదైనా ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్ విల్ గో విత్ కంపైలేషన్ అండ్ ఇట్ విల్ గో విత్ ఎగ్జిక్యూషన్. ప్రతిసారి కంపైల్ చేయడం అనేది టైం వేస్టింగ్ అని. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ఏ ప్రొసీజర్, మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక ప్రొసీజర్లో కానీ స్టోర్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఫర్ వన్ టైం కంపైలేషన్, ఓన్లీ ఒకసారి మాత్రమే కంపైల్ అవుతుంది. ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ డైరెక్ట్లీ ఇట్ విల్ గో విత్ ఎగ్జిక్యూషన్. అర్థమైందమ్మా? మన ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అది కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండూ జరుగుతుంది. సో మీరు ఒక 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేస్తే 10 టైమ్స్ కూడా అది కంపైల్ చేస్తుంది, 10 టైమ్స్ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. బట్ ఎవ్రీ టైం కంపైలేషన్ అనేది టైం వేస్ట్. సో ఎవ్రీ టైం కంపైలేషన్ టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై మనం ఏం చేస్తామో వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ ప్రొసీజర్. మనం దాన్ని తీసుకెళ్ళి ఒక ప్రొసీజర్లో పెట్టుకున్నట్టయితే ఓన్లీ వన్ టైం, ఒకసారి మాత్రమే కంపైల్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్ విల్ గో విత్ ఏ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. సో దట్స్ వై ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు చూడమ్మా. So procedure means it's a collection of pre-compiled statements for performing a particular task and it never returns a value. Procedure నుంచి బయటికి ఎట్టి పరిస్థితిలో వాల్యూ అనేది రిటర్న్ కాదు. ఓకే, అయితే అసలు ప్రొసీజర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రొసీజర్స్ యొక్క అడ్వాంటేజెస్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో హై పర్ఫార్మెన్స్, సో ఓన్లీ ఎగ్జిక్యూషన్ మాత్రమే జరుగుతుంది, కంపైలేషన్ ఆల్రెడీ జరిగి ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ ఫాస్ట్. ఎగ్జిక్యూషన్ ఒకటే కాబట్టి మనకు ఫాస్ట్గా జరుగుతుంది. రీయూజబిలిటీ, only one time you need to create a procedure. In future any number of times you can call the procedure. ప్రొసీజర్ని ఒకసారి మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మీరు దాన్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. బెటర్ మెయింటెనెన్స్, సో మనం ప్రొసీజర్స్ అంటే ఒక ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్రోగ్రామ్ని మీరు నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల, స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల దాని మెయింటెనెన్స్ అనేది మీకు ఈజీ అవుతుంది. అంటే రేపొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రోగ్రామ్ అంతా మీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రొసీజర్లో ప్రాబ్లం ఉందో ఆ పర్టికులర్ ప్రొసీజర్ని మాత్రమే మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు వెరిఫై ద ఎంటైర్ ప్రోగ్రామ్. రిమోట్ ఎగ్జిక్యూషన్, రిమోట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటమ్మా, స్టోర్డ్ ప్రొసీజర్ అనేది మీకు సర్వర్లో ఉంటుంది. స్టోర్డ్ ఎస్పీ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ అని అర్థం అమ్మా. స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఇన్ ద సర్వర్, వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఫ్రమ్ ద క్లయింట్. సో ప్రొసీజర్ అనేది మనకు సర్వర్లో ఉంటుంది, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామా, క్లయింట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. దీన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిమోట్ ఎగ్జిక్యూషన్. అండ్ రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్, నెట్వర్క్ ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఎందుకు? రెండు రీజన్స్ అమ్మా. ఒకటి కంపైలేషన్ అనేది ఉండదు, రెండు నో నీడ్ టు పాస్ ఎనీ క్వరీస్. సో జస్ట్ యూ నీడ్ టు పాస్ ద స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. సో మీరు క్లయింట్ మెషిన్ నుంచి సర్వర్ మెషిన్కి ఓన్లీ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ ఒకటి పంపిస్తే సరిపోతుందమ్మా. ప్రొసీజర్ అంతా కూడా ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ద స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సర్వర్. సో జస్ట్ విత్ యూజింగ్ ద నేమ్, స్టోర్డ్ ప్రొసీజర్ తాలూకా నేమ్ని బేస్ చేసుకొని మనం దాన్ని కాల్ చేస్తూ ఉంటాం, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో అదే ఇక్కడ చెప్తున్నాము, నో నీడ్ టు పాస్ ద క్వరీస్, జస్ట్ వీ నీడ్ టు పాస్ ద స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ అండ్ పారామీటర్స్. మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఇన్పుట్స్ని పాస్ చేస్తారు, స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ని పాస్ చేస్తారు. సో ఇట్ విల్ రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్, మనకు నెట్వర్క్ ట్రాఫిక్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అంటే జస్ట్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సే అజ్యూమ్ లైక్ మన మొబైల్స్లో లైక్ ప్రీపెయిడ్ మొబైల్ కానీ పోస్ట్ పెయిడ్ మొబైల్ కానీ, లైక్ అది ఎయిర్టెల్ అవ్వచ్చు, జియో అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. సో వీఆర్ చేంజింగ్ ద ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లో ఉన్నాను అనుకున్నాను, పీపీ పోస్ట్ పెయిడ్ నేను 500 అనే ప్లాన్లో ఉన్నాను. సో నేను పోస్ట్ పెయిడ్ 500 ప్లాన్ నుంచి పోస్ట్ పెయిడ్ ఏదో 1000 అనే ప్లాన్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వర్లో, అది ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, వాట్ ఎవర్ దట్ మేబీ, వాటి సర్వర్లో ఏముంటుందమ్మో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ద ప్రొసీజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సర్వర్ విత్ దట్ నేమ్. అంటే పీపీ 500, పోస్ట్ పెయిడ్ 500 అని, లేదా పోస్ట్ పెయిడ్ 1000 అని. సో ద పర్టికులర్ ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సర్వర్. ఇది సర్వర్లో ఉంటుంది. మనం మన క్లయింట్ మెషిన్ నుంచి, క్లయింట్ మెషిన్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మన మొబైల్ అనేది క్లయింట్ మెషిన్.
మన మొబైల్ నుంచి మనం ఒక ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటాం, లైక్ పోస్ట్ పెయిడ్ 500 అని, పోస్ట్ పెయిడ్ 1000 అని. మీరు ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే అంటే దాని అర్థం ఏంటమ్మా, యు ఆర్ కాలింగ్ ద ప్రొసీజర్. ఇక్కడ ఉండే ప్రొసీజర్ని మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి కాల్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి క్లయింట్ మిషన్ అవుతుంది. సో ఇది మీకు సర్వర్ అవుతుందమ్మా, ఇట్ ఈజ్ యువర్ సర్వర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏమైనా ప్రోగ్రామ్ పాస్ చేస్తున్నామా, ఐ మీన్ మన మొబైల్ నుంచి మనం ఏమైనా ప్రోగ్రామ్ రాసి పంపిస్తున్నామా అంటే మనమేం ప్రోగ్రామ్ రాసి పంపించట్లేదు, ఓన్లీ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్, ఆ ప్రొసీజర్ నేమ్ మాత్రమే పంపిస్తున్నాం. ఆ నేమ్ ద్వారా మనకి ఆ సర్వర్లో ఉండేటటువంటి ఆ ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంతో పాటు మనం ఇన్పుట్ ఏం పంపిస్తామా, లైక్ మన మొబైల్ నెంబర్ కానీ లేదా సంథింగ్ వాడు ఏదైనా కోడ్స్ ఏమైనా పంపించమంటే ఆ ఇన్పుట్స్ని కూడా పంపిస్తూ ఉంటాం. అంటే క్లయింట్ మిషన్ నుంచి సర్వర్ మిషన్కి ఏం వెళ్తుంది, స్టోర్డ్ ప్రొసీజర్ తలక నేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్, మీ మొబైల్ నెంబర్ కానీ లేదా ఇంకేమైనా డీటెయిల్స్ కానీ ఇన్పుట్ కావాల్స్తే ఇన్పుట్ అనేది పంపిస్తా ఉన్నాం. దీన్ని ఏమంటున్నామా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రిమోట్ ఎగ్జిక్యూషన్. అంటే జస్ట్ మీకు ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ మనకి దీనివల్ల ఏం జరుగుతుందమ్మా, ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ వల్ల ఇట్ విల్ రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్. మనం ఏం ప్రోగ్రామ్ని పంపించట్లేదు, క్లయింట్ నుంచి సర్వర్కి ప్రోగ్రామ్ అనేది వెళ్ళట్లేదు. సో క్లయింట్ నుంచి సర్వర్కి ఓన్లీ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ అండ్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ మాత్రమే మనం పంపిస్తా ఉన్నాము. అయితే ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూడము. వీ హ్యావ్ 4 types ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్: వితౌట్ ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్. వన్ బై వన్ మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమింగ్ టు ద వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో క్రియేట్ ప్రొసీజర్ నేమ్, క్రియేట్ ప్రొసీజర్ నేమ్. యూ కెన్ రైట్ ఎనీ ప్రొసీజర్ నేమ్. ప్రొసీజర్ నేమ్ ఏం రాసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ప్రొసీజర్ నేమ్ ఏం రాశాను చూడండి, ప్రొసీజర్ 1 అని రాశాను. మై ప్రొసీజర్ నేమ్ ఈస్ ప్రొసీజర్ 1 యాజ్ బిగిన్. సో బిగిన్ రాసామంటే కంపల్సరీ దానికి ఎండ్ అనేది ఉండాలి. అంటే యూ కెన్ ఫీల్ లైక్ ఇది ఓపెనింగ్ బ్రాకెట్ లాంటిది అయితే, అంటే బిగిన్ అనేది ఓపెనింగ్ బ్రాకెట్ అనుకున్నట్టయితే ఈ ఎండ్ అనేది ఏమనుకోవచ్చమ్మా, మీరు క్లోజింగ్ బ్రాకెట్ అనుకోవచ్చు. ఎవ్రీ బిగిన్ షుడ్ హ్యావ్ ఎ ఎండ్. ఈ లోపల మీరు ఏదైనా క్వరీ రాయొచ్చు. సో ఇదంతా కూడా మనం ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ క్వరీ ఏదైతే మీరు రాశారో ఓన్లీ వన్ టైమ్ ఇట్ విల్ గో విత్ కంపైలేషన్. ఓన్లీ ఒకసారి అది మీకు కంపైల్ జరుగుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది వెళ్ళి ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో లోపల ఉండేటటువంటి క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ గో ఫర్ కంపైల్ అగైన్ అండ్ అగైన్. మరలా కంపైల్ చేయదు, ఓన్లీ ఒకసారి కంపైల్ చేసి పెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఇట్ విల్ గో విత్ ఎగ్జిక్యూషన్, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి, హౌ టు క్రియేట్ అ ప్రొసీజర్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని మీరు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూట్ అని చెప్పి మీరు ప్రొసీజర్ నేమ్ రాసేటైతే మీకు ఆ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మన ఈఎంపీ టేబుల్లో డేటా ఏముందమ్మా, సో మీద కొన్ని ఎంప్లాయీ నెంబర్స్ ఇచ్చాను, ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను, ఒక చిన్న టేబుల్ ఈఎంపీ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు చూడండి, క్రియేట్ ప్రొసీజర్ 1 యాజ్ బిగిన్. లోపల మనకు క్వరీ ఏం రాసుకున్నామో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఈ ప్రొసీజర్ని ఇలా క్రియేట్ చేయండి. సో ప్రొసీజర్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని మీరు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నట్టయితే సింపుల్ యూ కెన్ రైట్ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్. సో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ అంటే మీకు ఏం ఎగ్జిక్యూట్ అయ్యింది చూడమా, లోపల మీరు ఏదైతే క్వరీ రాశారో అంటే ఈ ప్రొసీజర్ 1 అనేది వెళ్ళి లోపల ఉండే క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ఇట్. ఎన్నిసార్లు అయినా మీరు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ రీయూజ్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇదంతా కూడా వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనం ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చామా, ప్రొసీజర్కి ఏమైనా ఇన్పుట్స్ పంపిస్తున్నామా? నో, దెర్ ఈజ్ నో ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏం లేకుండా ఈ ప్రొసీజర్ రాసాం. సో విత్ ఆర్గ్యుమెంట్స్తో ఒక చిన్న ప్రొసీజర్ ఒకటి రాసి చూద్దాము. సో క్రియేట్ ప్రొసీజర్ 2, క్రియేట్ ప్రొసీజర్ 2 లోపల మనం ఒక 2 ఇన్పుట్స్ పంపిస్తున్నాం చూడండి. ఎక్స్ అనేది ఒక ఇన్పుట్ పంపిస్తున్నాం, వై అనేది ఒక ఇన్పుట్ పంపిస్తున్నాం. డేటా టైప్ ఏమిస్తున్నామా, టినీ ఇంచ్. ఓకే, యాజ్ బిగిన్ అంటే మన భాషలో ఒక ఓపెనింగ్ బ్రాకెట్ అనుకోండి, లాస్ట్లో ఇది ఎండ్ అనేది ఏంటమ్మా, క్లోజింగ్ బ్రాకెట్. సో లోపల ఏం చేద్దామా, ఈ ఎక్స్ ప్లస్ వైని యాడ్ చేద్దాం. ఐ వాంట్ టు గో విత్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ వైని తీసుకువెళ్ళి జెడ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ఎక్స్ ప్లస్ వైని జెడ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఒక వేరియబుల్ని యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ముందర ఆ వేరియబుల్ మీరు ఏం చేయాలమ్మా, యూ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్ని కంపల్సరీ డిక్లేర్ చేయాలి. అంటే ఇక్కడ మనం జెడ్ అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం అంటే దానికన్నా ముందర మీరు ఆ జెడ్ని ఏం చేస్తున్నారమ్మా, డిక్లేర్ చేయాలి.
సో సంథింగ్ ఏదో నేను స్మాల్ ఇంట్ అనేటటువంటి ఒక డేటా టైప్, ప్రీవియస్గా మనం బిగినింగ్ డేస్లో డేటా టైప్స్ అనే క్లాసెస్ చెప్పుకున్నాము. సో జెడ్ అనేది ఒక స్మాల్ ఇంట్గా తీసుకున్నాను, డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. సో ప్రింట్ ద జెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో వేరియబుల్కి ముందర, ఇవి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ కదమ్మా. ఎక్స్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ వేరియబుల్, వై అనేది ఒక యూజర్ డిఫైన్డ్ వేరియబుల్, జెడ్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. మనం క్రియేట్ చేసినటువంటి వేరియబుల్స్ని ఏమంటున్నాము? యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటున్నాం. ఈ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్కి ముందర కంపల్సరీ మీరు @ అనేది తీసుకోవాలి, సింగిల్ @ ఒక @ రాస్తే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ అని అర్థం. ఓకే, ఎనీవే, సో ఇది ప్రొసీజర్ అంతా కూడా ఇలా మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? యూ నీడ్ టు రైట్ ఎగ్జిక్యూట్, EXEC అంటే ఎగ్జిక్యూట్. మన ప్రొసీజర్ నేమ్ ఏంటండి? అవర్ ప్రొసీజర్ నేమ్ ఈస్ procedure2 అండ్ యూ నీడ్ టు పాస్ ద ఇన్పుట్స్. మన procedure2లో ఎన్ని ఇన్పుట్స్ పంపించాలమ్మా? వీ నీడ్ టు పాస్ ద 2 ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10, 10 అని చెప్పి పంపించాను. ద ఫస్ట్ 10 విల్ గో టు ద ఎక్స్, ద సెకండ్ 10 విల్ గో టు ద వై. ఫస్ట్ 10 అనేది ఎక్స్లోకి వెళ్తుంది, సెకండ్ 10 అనేది వైలోకి వెళ్తుంది. సో ఎక్స్ ప్లస్ వై అనేది జెడ్లోకి వస్తుంది. ఈ జెడ్ని మనం ఏమైనా బయటకు రిటర్న్ చేస్తున్నామా అంటే నో, వీఆర్ నాట్ రిటర్నింగ్ ద జెడ్. అందుకోసం మనం ఈరోజు డెఫినేషన్లో పైన ఏం చెప్పుకున్నామా? ప్రొసీజర్ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. ఇదేం బయటకు వాల్యూ రిటర్న్ చేయదు. సో యూ కెన్ ప్రింట్ ద జెడ్. జస్ట్ మీరు జెడ్ని ఇక్కడ ప్రింట్ చేయగలుగుతారు. అంటే 10+20ని మీరు ఇక్కడ ఏం చేయగలుగుతారు? ప్రింట్ చేయగలుగుతారు. ఒకసారి దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇనిషియల్లీ క్రియేట్ procedure2, ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ procedure2, ఇక్కడ మీరు ఏమైనా 2 నెంబర్స్ ఇవ్వండి అమ్మా. యూ కెన్ గివ్ ఎనీ 2 నెంబర్స్. మీరు ఇచ్చే ఫస్ట్ నెంబర్ అనేది ఎక్స్లోకి వెళ్తుంది, మీరు ఇచ్చే సెకండ్ నెంబర్ అనేది వైలోకి వెళ్తుంది. ఈ ఎక్స్ ప్లస్ వై అనేది జెడ్లో స్టోర్ అవుతుందమ్మా. సో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద జెడ్ అనేది ప్రింట్ చేసాం. ఇక్కడ చూడండి 20 అనేది ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 10 కాదండి, ఇంకేదైనా నెంబర్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అని ఇచ్చాను. 2 అనేది ఎక్స్లోకి వెళ్తుంది, 3 అనేది వైలోకి వెళ్తుంది. అవుట్పుట్ 2 + 3 అనే అవుట్పుట్ 5 కదమ్మా. యూ కెన్ సీ ద 5. సో ఇప్పటివరకు మనం చూస్తుందంటమ్మా వితౌట్ ఆర్గ్యుమెంట్స్ చూసాం, యాజ్ వెల్ యాజ్ విత్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో విత్ ఆర్గ్యుమెంట్స్లోనే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. క్రియేట్ procedure3, క్రియేట్ procedure3. సో మీద ఎక్స్ అనే ఒక ఇన్పుట్ని పంపిస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఎ int. సో లోపల ఏం రాస్తున్నానమ్మా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని చెప్పి మనం ఒక క్వరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. అంటే మీరు ఇక్కడ ప్రొసీజర్లో ఏదైతే ఇన్పుట్ పాస్ చేస్తున్నారో 1 అనో 2 అనో 3 అనో మీరు ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ను బేస్ చేసుకొని వేర్ కండిషన్ రాస్తున్నాము. ఆ ఇన్పుట్ను బేస్ చేసుకొని వేర్ కండిషన్. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జిక్యూట్ procedure3లో నేను ఇన్పుట్ ఏం పంపిస్తున్నాను చూడమ్మా? 2 అనే ఒక ఇన్పుట్ని పంపిస్తున్నాను. అంటే మనకి క్వరీ లోపల ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ ప్లస్లోకి ఏం వెళ్తుందమ్మా? 2 అనేది వెళ్తుంది. అంటే వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 2, ఎంప్లాయీ నెంబర్ 2కి సంబంధించిన డేటా మనకి రిట్రీవ్ అవుతుంది. ఒకసారి ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తున్నాను. సో క్రియేట్ procedure3, క్రియేట్ procedure3, ఎక్స్ అనేది ఇన్పుట్గా పంపిస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం, ఎగ్జిక్యూట్ procedure3 లోపల 2 అనే ఇన్పుట్ ఇస్తే మీకు ఎంప్లాయీ నెంబర్ 2కి సంబంధించిన డేటా మీకు రీడ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ 3 అని పంపించారనుకోండి, ఎంప్లాయీ నెంబర్ 3కి సంబంధించిన డేటా మీకు రీడ్ అవుతుంది. సో అదే మీరు ఇక్కడ 1 అని ఇచ్చారనుకోండి, ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించినటువంటి డేటా మీకు రీడ్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటంటే ప్రొసీజర్ వితౌట్ ఆర్గ్యుమెంట్ చూసాం, యాజ్ వెల్ యాజ్ ప్రొసీజర్ విత్ ఆర్గ్యుమెంట్ అనేది చూసాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. దట్ మీన్స్ మీరు ఇన్పుట్ ఇవ్వడం మర్చిపోతే, మీరు ఇన్పుట్ ఏమీ ఇవ్వకపోతే ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్. దాన్ని ఏమంటాము? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. చూడండి, ఇక్కడ క్రియేట్ procedure4, ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, వై అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, బట్ ఆర్గ్యుమెంట్తో పాటు డిఫాల్ట్గా వాల్యూస్ కూడా తీసుకుంటున్నాను. చూడమ్మా, ఎక్స్ int ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, వై వాల్యూ కూడా int ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. అంటే ఎప్పుడైనా మీరు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇవ్వడం మర్చిపోతే
ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో అది 10 అని తీసుకుంటుంది. 10 కదమ్మా, మీరు ఏదైనా ఇవ్వండి, యూ కెన్ గివ్ ఎనీ డిఫాల్ట్ వాల్యూ. వైలో కూడా మీరు ఇక్కడ ఏదైనా డిఫాల్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. సో వీటిని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు డిఫాల్ట్ అని రాస్తే ఆ డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. ఒకసారి మీకు చిన్న మోడిఫికేషన్ చేసి చూపిస్తాను చూడమ్మా. క్రియేట్ ప్రొసీజర్ 4 అని చెప్పి మోడిఫై చేద్దాం. ప్రొసీజర్ 2ని ఎలా మోడిఫై చేస్తున్నానమ్మా, ప్రొసీజర్ 4గా మారుస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ టినీ ఇంట్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను, వై టినీ ఇంట్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. అంటే ఎక్స్ వాల్యూ మనం ఎప్పుడైనా మర్చిపోతే 10 తీసుకోవాలి, వై వాల్యూ కూడా మనం ఎప్పుడైనా మర్చిపోతే తనంతట అదే 10 తీసుకోవాలి. ప్రీవియస్గా ప్రొసీజర్ 2 అని ఉండేది కదమ్మా, నేను దాన్ని ఇప్పుడు ఎలా మోడిఫై చేశాను, ప్రొసీజర్ 4గా మోడిఫై చేశాను. సో చూడండి, రన్ చేశాను, ఎస్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్ 4 అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ 4. నేను ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వట్లేదండి, ఐ డెంట్ గివ్ ఎనీ ఇన్పుట్స్. ఎలాంటి ఇన్పుట్ని నేను పంపించలేదు. సో మీరు ఇన్పుట్స్ ఏమి ఇవ్వకపోయినా కూడా మీకు బాటంలో అవుట్పుట్ ఏమొచ్చింది చూడము, 20. మన ఇన్పుట్స్ అసలు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వకపోతే 20 ఎలా వచ్చిందమ్మా. సో ఇక్కడ మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్గా అది ఎక్స్ ప్లేస్లో 10 ఇస్తుంది, వై ప్లేస్లో కూడా 10 వస్తుంది. సో 10 + 10 అంటే 20. సో అలా కాదండి, మనం ఒక వాల్యూ ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వకుండా కూడా మానేయవచ్చు, లేదా మీరు సింపుల్గా డిఫాల్ట్ అని కూడా టైప్ చేసుకోవచ్చండి. యూ కెన్ టైప్ డిఫాల్ట్. అప్పుడు అది డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుంటుంది. చూడండి, ఇలా రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది 20 వచ్చింది. లేదా ఒక డిఫాల్ట్ వాల్యూ తీసుకొని ఒక ఓన్ వాల్యూ మనం తీసుకోవచ్చు. అంటే ఎక్స్ ప్లేస్లో డిఫాల్ట్ తీసుకోమని చెప్పాను, వై ప్లేస్లో నేను ఏదో సమ్ 5 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందండి, 10 + 5. 10 + 5 అంటే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ద అవుట్పుట్ విల్ బి 15. అంటే డిఫాల్ట్ ప్లేస్లో మీకు ఏం తీసుకుంటుంది, ఇక్కడ మనం 10 అనేది ఇచ్చాం కదండి, సో ఇట్ విల్ టేక్ దట్ 10. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, బిగినింగ్లో సమయంలో 2 అని ఇచ్చానమ్మా, 2, డిఫాల్ట్. 2, డిఫాల్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ ఎక్స్ ప్లేస్లో 2 అనేది తీసుకుంటుంది, వై ప్లేస్లో ఏం తీసుకుంటుంది, డిఫాల్ట్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఐ మీన్ 10 + 2 అంటే 12 అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ని పాస్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ పాస్ ద డిఫాల్ట్ వాల్యూ టు యువర్ పారామీటర్స్. ఓకే, ఫైనల్లీ అవుట్పుట్ పారామీటర్స్ అంటే మనం ప్రొసీజర్లో ఓన్లీ ఇన్పుట్నే కాదండి, ప్రొసీజర్ ద్వారా మనం అవుట్పుట్ని కూడా రీడ్ చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. క్రియేట్ ప్రొసీజర్ 5. ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఎక్స్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, వై అనేది ఒక ఆర్గ్యుమెంట్, జెడ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్స్ అనేది ఇన్పుట్టే, వై అనేది కూడా ఇన్పుట్. సో ఇన్పుట్ అయితే మీరు వేరేగా ఇన్పుట్ అని ఎక్కడ రాయరండి. బట్ అదే అవుట్పుట్ అయితే మాత్రం కంపల్సరీ దాని పక్కన మీరు ఏం రాయాల్సి ఉంటుంది, అవుట్పుట్ అని మెన్షన్ చేయాలి. ఆర్గ్యుమెంట్ అనేది ఇన్పుట్ అయితే మనం ఎక్కడ కూడా ఇది ఇన్పుట్ అని చెప్పి రాయమండి. బట్ అదే అవుట్పుట్ అయితే కంపల్సరీ మీరు మీ వేరియబుల్ పక్కన ఏం రాయాలండి, ఇట్ ఈజ్ ఏ అవుట్పుట్ అని చెప్పి రాయాలి. చూడండి, ఎక్స్ ఈజ్ ఎ టినీ ఇంట్, వై ఈజ్ ఎ టినీ ఇంట్, జెడ్ ఈజ్ ఎ స్మాల్ ఇంట్. బట్ ఈ జెడ్ పక్కన మనం ఏం రాస్తామండి, ఇది అవుట్పుట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ జెడ్ వాల్యూని డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదండి, ఎక్స్ + వై = జెడ్ అంటున్నా. బట్ జెడ్ని ఎక్కడైనా ప్రింట్ చేస్తామంటే ప్రింట్ చేయలేదండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో అయితే మనం ఏం చేస్తామండి, ప్రింట్ జెడ్ అని చెప్పి జెడ్ని ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం జెడ్ని ఏమి ప్రింట్ చేయట్లేదు, జెడ్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పాస్ చేస్తున్నామండి, థర్డ్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాం. సో దీన్ని కాల్ చేయడం ఎలా అండి, హౌ టు కాల్ ఇట్. మన ప్రొసీజర్ నేమ్ ఏంటండి, ప్రొసీజర్ 5 కదా. ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ 5. ప్రొసీజర్ 5లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 10 అని ఇచ్చాను, 10 అనేది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా 10 అని ఇచ్చానండి, ఈ 10 వెళ్ళి వైలో స్టోర్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటండి, ద థర్డ్ వన్ షుడ్ బి అవుట్పుట్ కదా. అక్కడ మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి, యూ నీడ్ టు టేక్ ఎనీ వేరియబుల్. చాలా మందికి డౌట్ ఉంటుంది, పైన ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అదే తీసుకోవాలా. అలా ఏం లేదండి, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ యువర్ విష్. మీకు ఏం జరుగుతుందంటే, ఈ ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ, ఈ 2 వాల్యూస్ ప్లస్ అయ్యి మీకు ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్లో స్టోర్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎనీథింగ్, అది ఏయా బియా సి అనేది మీ ఇష్టం. బట్ మనకి ఇక్కడ ఎస్క్యూఎల్లో ఒక చిన్న రూల్ చెప్పుకున్నాం అండి. రూల్ ఏం చెప్పుకున్నాం, మీరు ఏదైనా ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే బిఫోర్ దట్ యూ మస్ట్ డిక్లేర్ ఇట్. కంపల్సరీ మీరు దానికన్నా ముందర లైన్లోనే దాన్ని ఏం చేయాలండి, డిక్లేర్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని పైన మీరు
డిక్లేర్ చేయాలి. అది ఏ డేటా టైప్ అయి ఉండాలండి? పైన మనకి థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏ డేటా టైప్లో ఉందో అదే డేటా టైప్లో ఉన్నటువంటి వేరియబుల్ ఒకటి తీసుకోండి. దాన్ని థర్డ్ పారామీటర్గా మెన్షన్ చేయండి. పక్కన కంపల్సరీ అవుట్పుట్ అని రాయండి. సో ఎందుకంటే ఇది ఏ టైప్ అండి? ద థర్డ్ టైప్ ఈస్ ద అవుట్పుట్ టైప్. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ అనేది ఈ థర్డ్ పారామీటర్లో మీకు స్టోర్ అవుతుంది. మీరు దాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రింట్ ఇట్. ఓకే, ఒకసారి ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మరి రేపటి నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. కోర్ జావా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా న్యూ పీపుల్ ఉన్నట్టయితే ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ ఫ్రమ్ టుమారో. సో ఎగ్జాక్ట్గా 10 o'clock క్లాస్ అటెండ్ అవ్వండి. లేట్గా అటెండ్ అయితే మీకు అర్థం కాదు. సో మీకు 10 to 10:40 క్లాస్ ఉంటుంది. 10:40కి డౌట్స్ క్లాస్ ఉంటుందండి. సో ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉండి ప్రోగ్రామింగ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 10:40కి వస్తే నేను పర్సనల్గా కేర్ తీసుకొని మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఐల్ టేక్ కేర్. సో ఇన్స్టలేషన్స్ కానీ ఏం కావాల్సిన మీరు 10:40కి వస్తే నేను క్లియర్ చేస్తాను. ఓకే రైట్, చూడమ్మా ఇక్కడ క్రియేట్ ప్రొసీజర్ 5 XYZ. XY అనేది ఇన్పుట్ అండి, Z అనేది అవుట్పుట్ పారామీటర్. ఒకసారి ఇది ఇలా రన్ చేసి చూద్దాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు కూడా 10,10 ఇవ్వాల్సిన పని ఏం లేదండి. యూ కెన్ గివ్ ఎనీ నెంబర్స్. సో మీరు ఇచ్చిన ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ అయ్యి థర్డ్ నెంబర్లో థర్డ్ వేరియబుల్లో మనకి స్టోర్ అవుతుంది. దాన్ని మనం కావలిస్తే ఇక్కడ ప్రింట్ చేసి చూసుకోవచ్చు. ప్రింట్ ఏ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఏలో మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా. ఏలో మనకి ప్రింట్ అయింది 20 అనేది ప్రింట్ అయింది. అయితే ప్రొసీజర్స్ మనం ఆల్టర్ చేయాలి అనుకుంటే ఆల్టర్ చేసుకోవచ్చు అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్? ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్టర్ ఈజ్ నథింగ్ బట్ మోడిఫికేషన్. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రొసీజర్ని మీరు ఏమైనా మోడిఫై చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఆల్టర్ ప్రొసీజర్. ఆల్రెడీ ప్రొసీజర్ 5 మనం క్రియేట్ చేసాం కదండి, ఇప్పుడే క్రియేట్ చేసాం. ప్రొసీజర్ 5 మీరు ఆల్టర్ చేయాలి, మోడిఫై చేయాలి అనుకున్నట్టయితే సో మనకు ప్రీవియస్గా x+y అని ఉండేది. మనం దాన్ని ఎలా మారుద్దాం అనుకుంటున్నామండి? x-y. సో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనం క్రియేట్ ప్రొసీజర్ 5 ఆల్రెడీ ప్రొసీజర్ 5 క్రియేట్ చేసాం కదా. మీరు దాన్ని ఏమైనా మోడిఫై చేయాలి అనుకున్నట్లయితే యూ కెన్ గో విత్ ఆల్టర్ ప్రొసీజర్ 5. మోడిఫికేషన్ నాకు ఏం కావాలండి? x-y కావాలి. x+y కాకుండా x-y అని చెప్పి దాన్ని మోడిఫై చేసాం. సో మోడిఫై చేసిన తర్వాత దీన్ని ఇలా రన్ చేయండి అమ్మా. ఏం జరుగుతుంది? ప్రీవియస్గా 10+10 ఉంది కదమ్మా, ఇప్పుడు 10-10. 10-10 అంటే ఎంత అండి? 0 కదా. 0 అనేది మనకి ప్రింట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ద ఏ వాల్యూ ఈజ్ 0. ఇలా మీరు ఎప్పుడైనా ప్రొసీజర్ని మోడిఫై చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఆల్టర్. ఆల్టర్లోకి వెళ్ళి మీరు ప్రొసీజర్ని మోడిఫై చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వన్, మీరు ప్రొసీజర్ తాలూకా డెఫినేషన్ చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ప్రొసీజర్ 5 అనేది టైప్ చేశారు. మీరు రేపు ఎల్లుండో ఎప్పుడో ప్రొసీజర్ 5 మీరేం రాశారో మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ప్రొసీజర్ మీరు ఏం రాశారో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే SP_help text. SP_help text. యూ కెన్ రైట్ యువర్ ప్రొసీజర్ నేమ్. మీ ప్రొసీజర్ నేమ్ రాస్తే ఈరోజు మీరు ఏదైతే ప్రొసీజర్ డెఫినేషన్ రాశారో ఈరోజు మీరు రాసిన డెఫినేషన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో మీరు రాసిన డెఫినేషన్ మీకు క్లియర్గా బాటంలో అది డిస్ప్లే చేసి చూపిస్తుంది చూడమ్మా. యూ కెన్ సీ క్రియేట్ ప్రొసీజర్ 5 XYZ. Z ఈజ్ అవుట్పుట్ టైప్. సేమ్ ఈరోజు మనం ఏదైతే యాక్చువల్గా మనం x+y రాసాం కదా, మరి ఇక్కడ x-y ఎందుకు కనిపిస్తుందమ్మా? ఆల్రెడీ ఆల్టరేషన్ చేస్తాం కదండి. ఆల్టర్ చేస్తే ఇంకా అది పర్మనెంట్గా ఆల్టర్ అయిపోతుంది, రైట్? సో ఇలా మీరు ఎప్పుడైనా మీ ప్రొసీజర్ తాలూకా డెఫినేషన్ చూడాలి అనుకుంటే విత్ యూజింగ్ SP_help text యూ కెన్ చెక్ యువర్ డెఫినేషన్. మీ ప్రొసీజర్ డెఫినేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇనీషియల్గా మనకి ప్రొసీజర్స్ అనేవి 2 టైప్స్గా చెప్పుకోవచ్చు అమ్మా. ఏంటి ఆ 2 టైప్స్ చూడండి? స్టాండర్డ్ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా కూడా స్టాండర్డ్ స్టోర్డ్ ప్రొసీజర్ అండి. స్టాండర్డ్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఇవి ఫిక్స్డ్గా ఉంటాయండి, పర్మనెంట్గా ఉంటాయి. మీరు ఒక 1 year 2 years 3 years తర్వాత వచ్చి చూసినా కూడా మీ ప్రొసీజర్ అలానే ఉంటుంది. యూ కెన్ యూజ్ యువర్ ప్రొసీజర్. అదే టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే అలా కాదమ్మా. ఒకసారి మీ SQL సర్వర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, ఒకసారి మీరు మీ SQL సర్వర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, ఈ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఏమైపోతుంది? డిస్ట్రాయ్ అయిపోతుంది. స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే లైఫ్ టైం పర్మనెంట్గా ఉంటుంది. టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే SQL సర్వర్ ఓపెన్లో ఉన్నంత వరకు ఓపెన్ అండి, ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. సో ఈ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్స్కి ఏం లేదండి, ఆ సేమ్ సింటాక్స్. మీ ప్రొసీజర్ నేమ్ ఏదైతే రాస్తారో ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2, ప్రొసీజర్ 3 వాట్ ఎవర్ దట్ మే బి, మీ ప్రొసీజర్ నేమ్ ముందర మీరు హ్యాష్ అని పెట్టుకున్నట్టయితే దెన్
ఇట్ క్రియేట్ ఇట్ యాజ్ అ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్. అది ఒక టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్గా క్రియేట్ అవుతుంది. సేమ్ మీరు లోపల బాడీ ఏం రాసుకున్నా మీ ఇష్టం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే వన్స్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఎస్క్యూఎల్, ఒకసారి మీరు ఎస్క్యూఎల్ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి. సో ఒకసారి ఎస్క్యూఎల్ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు మీరు మీ ప్రొసీజర్ని రన్ చేయడానికి చూడండి. ఎగ్జిక్యూట్ హ్యాష్ ప్రొసీజర్ 6 అంటే ఇది బిఫోర్ క్లోజింగ్ యువర్ ఎస్క్యూఎల్ అయితే బాగానే పనిచేస్తుందండి. ఒకసారి ఎస్క్యూఎల్ సర్వర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్. ఇది వర్క్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది గ్లోబల్ యూసేజ్. గ్లోబల్ అంటే అర్థం ఏంటండి, యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ యువర్ డేటాబేస్ and of course it is use your database and a temporary database, and not only from that, you can use it from anywhere, any database. ఏ డేటాబేస్ నుంచి అయినా మనం ఈ టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదమ్మా, మీ ప్రొసీజర్ నేమ్ ముందర హ్యాష్ పెట్టుకుంటే దాన్ని టెంపరరీ స్టోర్డ్ ప్రొసీజర్ అంట. దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే గ్లోబల్ అండి, ఫ్రమ్ ఎనీ డేటాబేస్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటండి, వన్స్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఇది మీకు డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా ప్రొసీజర్స్. నేను ఈరోజు మన జీ డ్రైవ్లో యాడ్ చేస్తాను, ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ అనే డాక్యుమెంట్ యాడ్ చేస్తాను. సో తర్వాత ఒకసారి చెక్ చేయండి. సో అదేవిధంగా ట్రిగ్గర్స్ కోసం ఒక 5-10 మినిట్స్ మాట్లాడుకుందాం. సో ట్రిగ్గర్ అనేది కూడా ప్రొసీజరేనండి. ట్రిగ్గర్స్ ప్రొసీజర్స్ రెండు సేమ్, రెండు ఒక్కటే. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రొసీజర్ని మనం కాల్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రొసీజర్స్ కాన్సెప్ట్లో ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2, ప్రొసీజర్ 3 దాన్ని ఎవరు కాల్ చేసాం? మనం ఓన్గా మాన్యువల్గా కాల్ చేసాం. బట్ ట్రిగ్గర్లో ఏంటంటే ప్రొసీజర్ మనం క్రియేట్ చేస్తాం, బట్ ప్రొసీజర్ని మనం కాల్ చేయమండి. ప్రొసీజర్ని మనం కాల్ చేయం. ఆటోమేటికలీ ద ప్రొసీజర్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ప్రొసీజర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రొసీజర్ తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ రాయాలండి. అయితే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయండి. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఉంటుంది. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే మనం ఏదైతే కండిషన్ రాసామో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అయితే దాన్ని ఏమంటామండి, ఆఫ్టర్ ట్రిగ్గర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఏం లేదు, మనం ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసాం అనుకోండి. మనం డెబిట్ కార్డ్ పట్టుకెళ్ళి ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసాం. ఏటీఎం కార్డ్ పట్టుకెళ్ళి మనీ విత్డ్రా చేసాం. సో మనీ విత్డ్రా అయిపోయిన తర్వాత, అంటే మీ చేతిలోకి క్యాష్ వచ్చిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మెసేజ్ వస్తుంది మొబైల్కి. సో దాన్ని మీరు ఒక ఆఫ్టర్ ట్రిగ్గర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అవుతుందండి. అంటే వర్క్ కంప్లీట్ అయిపోవడం అంటే ఏంటండి, మీ మనీ మీ చేతిలోకి వచ్చేస్తుందండి. మీ మనీ మీ చేతిలోకి వచ్చిన తర్వాత ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. అప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది మీ మొబైల్కి వస్తుంది, ఏమని, ఇంత అమౌంట్ విత్డ్రా అయింది అని చెప్పి వస్తుందండి. దాన్ని మీరు ఒక ఆఫ్టర్ ట్రిగ్గర్కి ఎగ్జాంపుల్గా మీరు అనుకోవచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే మనం చేసే వర్క్ని హోల్డ్లో పెట్టి ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. దాన్ని ఏమంటారండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చేంత వరకు మీ ట్రాన్సాక్షన్ అనేది హోల్డ్లో ఉంటుందండి. ఎప్పుడండి అది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అంటేనే మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదా అప్పటి వరకు ఆ ట్రాన్సాక్షన్ మీకు హోల్డ్లోనే ఉంటుంది, ట్రాన్సాక్షన్ కంటిన్యూ కాదండి. సో దాన్ని మనం ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే టాస్క్ జరగడానికి బదులుగా ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటమ్మా, టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ ఫైర్ అయితే దాన్ని ఏమంటాం, ఆఫ్టర్ ట్రిగ్గర్ అంట. సో అలా కాకుండా టాస్క్ని పాజ్లో పెట్టి ఒక ట్రిగ్గర్ ఫైర్ అయితే దాన్ని ఏమంటామండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు, లేదా టేబుల్లో డేటా అప్డేట్ అయ్యేటప్పుడు, లేదా టేబుల్లో డేటా డిలీట్ అయ్యేటప్పుడు మనకి ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలనుకోండి. సో దాన్ని ఏమంటాం, దానికోసం మనం ఈ ట్రిగ్గర్స్ రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంప్లాయ్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశారు. ఆ ఎంప్లాయ్ టేబుల్లో ఎవరైనా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినా, ఎవరైనా డేటాని డిలీట్ చేయడానికి ట్రై చేసినా, ఎవరైనా డేటాని అప్డేట్ చేయడానికి ట్రై చేసినా ఇమీడియట్గా మీరు ఒక ట్రిగ్గర్ ఫైర్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మనం ఇక్కడ ఈ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి, ద స్టేట్మెంట్ విచ్ కాజ్ ద ట్రిగ్గర్ ఫైర్, ద స్టేట్మెంట్ which caused the trigger fired is called as a trigger statements.
వేటి కారణంగా అయితే మనకి ట్రిగ్గర్ ఫైర్ అవుతుందో దాన్ని మనం ట్రిగ్గర్ స్టేట్మెంట్స్ అంటున్నాం అండి. ఇన్సర్ట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్, అప్డేట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్, డిలీట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్. మన ట్రిగ్గర్స్ అనేది కూడా ప్రొసీజర్స్. అదే విషయం ఇక్కడ ఇచ్చాను చూడండి. ట్రిగ్గర్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్. ఇది కూడా స్టోర్డ్ ప్రొసీజరే దట్ ఆటోమేటికల్లీ టేక్స్ ఎఫెక్ట్. అంటే మనం ఎగ్జిక్యూట్ చేయమండి, తనంతట అదే ఎగ్జిక్యూట్ అవుతుంది వెన్ ద డేటా ఇన్ ఎ స్పెసిఫైడ్ టేబుల్ ఈజ్ మాడిఫైడ్. మీరు అక్కడ ఏదైతే టేబుల్ నేమ్ ఇచ్చారో ఆ టేబుల్ నేమ్లో డేటా మాడిఫై అయ్యేటప్పుడు, అంటే డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు, లేదా డేటా అప్డేట్ అయ్యేటప్పుడు, లేదా డేటా డిలీట్ అయ్యేటప్పుడు మనకి ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఈఎంపీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈఎంపీ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ట్రిగ్గర్ రాస్తున్నాము. క్రియేట్ ట్రిగ్గర్ 1. క్రియేట్ ట్రిగ్గర్, యూ కెన్ రైట్ ఎనీ ట్రిగ్గర్ నేమ్, మీకు నచ్చిన ట్రిగ్గర్ నేమ్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ట్రిగ్గర్ 1 అని తీసుకున్నాను. ఆన్ ఏ టేబుల్ పైన ట్రిగ్గర్ రాస్తున్నా, ఈఎంపీ అనే టేబుల్ పైన. సో దీన్ని ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటున్నాం అండి. తర్వాత మీకు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ కూడా వీలైతే టైం ఉంటే చూపిస్తాను. ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ తర్వాత జరగాల, లేదా ఆఫ్టర్ డిలీషనా, ఆఫ్టర్ అప్డేషనా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇన్సర్ట్ అని రాశాను. అంటే అర్థం ఏంటంటే మన టేబుల్లో ఎవరైనా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే, మన ఈఎంపీ టేబుల్లో ఎవరైనా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆఫ్టర్ దట్ ఇన్సర్షన్, ఆ ఇన్సర్షన్ కంప్లీట్ అయిన తర్వాత దిస్ ట్రిగ్గర్ విల్ బి ఫైర్డ్. ఈ లోపల మీరు ఏదైతే ట్రిగ్గర్ రాశారో ఈ ట్రిగ్గర్ అనేది ఏమవుతుందండి, ఫైర్ అవుతుంది. వాట్ ఎవర్ దట్ మే బి. నేను ఏదో జస్ట్ ఒక ప్రింట్ కమాండ్ రాశాను, అక్కడ ఫ్యూచర్లో మీ డెవలపర్స్ ఏదైనా అక్కడ రాయొచ్చండి. ఓకే, సో దీన్ని ఏమంటున్నామో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటున్నాం అండి. ఓకే, సో అదేవిధంగా ఇంకో చిన్న ట్రిగ్గర్ ఇక్కడ చూపిస్తూ చూడండి. ఆఫ్టర్లోనే ఇక్కడ డిలీట్ అని రాశాను. పైన మనం ఏం రాసామో ఇన్సర్ట్ రాసాం కదా, ఇన్సర్ట్ ప్లేస్లో ఇక్కడ ఏం రాసాను చూడండి, డిలీట్. అంటే అర్థం ఏంటమ్మా, మన ఈఎంపీ టేబుల్లో ఎవరైనా డేటాని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే, ఆఫ్టర్ అంటే డిలీట్ అయిపోయిన తర్వాత, సో దిస్ ట్రిగ్గర్ విల్ బి ఫైర్డ్. అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది ఏం చేస్తుందండి, ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ట్రిగ్గర్ని ఫైర్ చేస్తుంది. అదే ఇక్కడ మీరు ఆఫ్టర్ అని కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ అని రాశారనుకోండి, ఏం జరుగుతుందండి, ఈ టాస్క్ని హోల్డ్లో పెట్టి మీకు ఈ ట్రిగ్గర్ని ఫైర్ చేస్తుంది. అంటే మన దగ్గర 2 రకాల ట్రిగ్గర్స్ ఉన్నాయండి. ఆఫ్టర్ ట్రిగ్గర్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది ఉందండి. ట్రిగ్గర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటమ్మా, ఈ ఇన్సర్ట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్, డిలీట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్, లేదా అప్డేట్ అనేది ఒక ట్రిగ్గర్ స్టేట్మెంట్. సో ఈ దేని కారణంగా అయితే మనకి ట్రిగ్గర్ ఫైర్ అవుతుందో దాన్ని ఏమని పిలుస్తున్నా, ట్రిగ్గర్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాను నేను. సో అట్ ఏ టైమ్ యూ కెన్ రైట్ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. అంటే మన టేబుల్ పైన, మన ఈఎంపీ టేబుల్ పైన సో ఎవరైనా ఇన్సర్షన్ చేయడానికి ట్రై చేసినా, డిలీషన్ చేయడానికి ట్రై చేసినా, అప్డేషన్ చేయడానికి ట్రై చేసినా, ఆఫ్టర్ దట్ ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్ కదా, ఆఫ్టర్ దిస్ టాస్క్, ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ట్రిగ్గర్ ఫైర్ అవ్వడాన్ని ఏమంటామండి, ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటున్నాం. సో దీన్ని ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడమ్మా. నేను సన్ ట్రిగ్ అని తీసుకున్నాను, అంటే నా భాషలో సండే ట్రిగ్గర్. సో అంటే సండే రోజు ఎవరైనా మన ఈఎంపీ టేబుల్ని ఇన్సర్ట్ చేయడానికి, లేదా డిలీట్ చేయడానికి, లేదా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ అలౌ, అది అలౌ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి ఇక్కడ. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ డేట్ అంటే ఇది ఎక్కడి నుంచి అండి డేట్ తీసుకుంటుంది, ఇట్ ఈస్ టేకింగ్ ద డేట్ ఫ్రమ్ యువర్ సిస్టమ్. మీ సిస్టంలో ఏదైతే డేట్ ఉందో మీ సిస్టంలో ఉన్న డేట్ తీసుకొని అందులో మనకి వీక్ డే ఏంటి, డేట్లో వీక్ డే తీసుకొని ఆ వీక్ డేలో డేట్ నేమ్ అంటే అర్థం ఏంటమ్మా, అది సాటర్డేయా, సండేయా, మండేయా అనేది ఫిల్టర్ చేసి ఎక్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ అనే వేరియబుల్లోకి సండే వచ్చేటైతే, ఇఫ్ ద ఎక్స్ ఈక్వల్ టు సండే, దెన్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్? సింపుల్గా అండు. మనం చూడమ్మా, ఏదైనా తప్పు చేస్తే వెంటనే కంట్రోల్ జెడ్ కొడతాం కదా, కంట్రోల్ జెడ్ అంటే అర్థం ఏంటమ్మా, అండు. అంటే చేసిన పని వెనక్కి తీసుకోవడాన్ని ఏమంటాం, అండు లేదా కంట్రోల్ జెడ్ అంటాం. సో ఇక్కడ ఎస్క్యూఎల్ భాషలో దాన్ని రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఏదైతే వర్క్ జరిగిందో అది వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్ కదమ్మా. ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే ఏంటి, ఈ వర్క్ జరిగిపోయిన తర్వాత మీకు ఈ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఈ వర్క్ జరిగిపోయిన తర్వాత ఈ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది, మరలా దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఇన్సర్షన్ లేదా డిలీషన్ లేదా అప్డేషన్ జరిగిందో దాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోవడాన్ని ఇక్కడ ఏమంటున్నాం, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్. జరిగిన పని వెనక్కి తీసుకొని మనకి ఏమని ప్రింట్ అవుతుందండి,
సండే ఈస్ హాలిడే, యూ కాన్ డూ దట్, మీరు ఈ పని ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ డిలీషన్ కానీ చేయలేరు అని చెప్పి మెసేజ్ వస్తూ ఉంటుందమ్మా. సో ఎల్స్ అంటే అర్థం ఏంటండి, ఇఫ్ ద ఎక్స్ ఈజ్ నాట్ సండే, ఎక్స్ అనేది సండే కాకపోతే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ద ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అర్థమైందమ్మా. సో సిస్టమ్ నుంచి డేట్ తీసుకొని ఆ డేట్ నేమ్ ఏంటి అనేది రిట్రీవ్ చేసి ఎక్స్లో స్టోర్ చేస్తున్నా. ఈ ఎక్స్లో సండే వస్తే మనం ఏం చేస్తున్నామండి, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్, జరిగిన ట్రాన్సాక్షన్ వెనక్కి తీసుకుంటున్నా, సండే ఈజ్ హాలిడే అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. బిగిన్ ఎండ్ అంటే మన భాషలో బ్రాకెట్స్ అనుకోవచ్చు అమ్మా. ఇది బిగిన్ అనేది బ్రాకెట్ ఓపెనింగ్, ఎండ్ అనేది బ్రాకెట్ క్లోజింగ్. ఇదంతా కూడా ఈ లోపల మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చండి. సో ఎక్స్ వాల్యూ సండే అయ్యేటప్పుడు జరిగిన వర్క్ను వెనక్కి తీసుకొని సండే ఈజ్ హాలిడే అని రాస్తున్నాం. ఎల్స్ అంటే ఎక్స్ అనేది సండే కాకపోతే మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రాస్తా ఉన్నాము. సో అయితే ఇప్పటివరకు మనం ఓన్లీ ఆఫ్టర్ ట్రిగ్గర్ చూసాం కదమ్మా. ఆఫ్టర్ ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు, యూ కెన్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్. అయితే ఇక్కడ చాలా మంది ఏం తప్పు చేస్తూ ఉంటారంటే ఇన్స్టెడ్ ఆఫ్ రాసేటప్పుడు ఈ స్పేస్ ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు. యు మస్ట్ గివ్ ఎ స్పేస్ ఇన్ బిట్వీన్ ఇన్స్టెడ్ అండ్ ఆఫ్. ఇన్స్టెడ్కి ఆఫ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఇక్కడ ట్రిగ్గర్ స్టేట్మెంట్స్ ఇచ్చారో ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, అంటే ఎవరైనా మన ఈఎంపీ టేబుల్ పైన ఇన్సర్షన్ కానీ లేదా డిలీషన్ కానీ లేదా అప్డేషన్ కానీ చేయడానికి ట్రై చేస్తే ఆ వర్క్ని హోల్డ్లో పెడుతుంది. ఆ వర్క్ని హోల్డ్లో పెట్టి మనకి లోపల ఏదైతే ట్రిగ్గర్ రాసామో ఆ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. సో దాన్ని ఏమంటామండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. ఇది ఈ డాక్యుమెంట్ అంతా కూడా మనం జీ డ్రైవ్లో పెడతానమ్మా. ఈరోజు జీ డ్రైవ్లో 2 డాక్యుమెంట్స్ పెడతాను, చూసుకోండి. ఏంటంటే ఆ 2 డాక్యుమెంట్స్ అంటే ఈ ట్రిగ్గర్ అనే ఒక డాక్యుమెంట్ పెడతాను, ఈ ప్రొసీజర్ అనే ఒక డాక్యుమెంట్ పెడతాను. ఈ 2 కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేసుకోండి. సో మీలో ఎవరికైనా కంప్లీట్ ఎస్క్యూఎల్ సర్వర్ ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే ఐ విల్ ప్రొవైడ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్ కంప్లీట్ ఎస్క్యూఎల్. సో అరౌండ్ మనకి 20 to 30 days డ్యూరేషన్ ఉంటుందమ్మా. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, ఫుల్ ఎస్క్యూఎల్ ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే మన గ్రూప్లో ఒకసారి 1-to-1 పెయిడ్ క్లాసెస్ నీడెడ్ అని చెప్పి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సో లేదు జస్ట్ టెస్టింగ్ వరకు మీకు క్యూఏ వరకు అయితే నేను చెప్పింది సరిపోతున్నాము. నేను ఇప్పుడు ఏదైతే ఈ 7 days ట్రైనింగ్ ఇచ్చానో, నేను ఇచ్చిన ఈ 7 days ఎస్క్యూఎల్ ట్రైనింగ్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద క్యూఏ పీపుల్. క్యూఏ పీపుల్కి సరిపోతుంది. లేదండి ఎస్క్యూఎల్ నేను కంప్లీట్గా నేర్చుకుంటాను అనుకుంటే నాకు మెసేజ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో. సో ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్ కంప్లీట్ ఎస్క్యూఎల్ ట్రైనింగ్ ఆల్సో. 1-to-1 సెషన్ నేను తీసుకుంటాను. ఓకే. సో అయితే ఈ రోజుకి క్లాస్ ఇలా క్లోజ్ చేద్దాం. మీలో ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా మన 10:40 క్లాస్లోకి రండి. సో అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 to 10:40 క్లాస్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. 10:40 డౌట్స్ క్లాస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇది కూడా అందరికీ ఫ్రీగానే. ఎవరికి ఎలాంటి ఇన్స్టలేషన్స్ కావాల్సిన ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టలేషన్ కానీ, వెబ్ డ్రైవర్ కానివ్వండి, టెస్ట్ ఎంజీ కానివ్వండి, కోర్ జావా ఎక్లిప్స్ కానివ్వండి. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్స్టలేషన్ సపోర్ట్ మన 10:40 క్లాస్లోకి రండి. సో ఐ విల్ టేక్ కేర్. నేనే మీ సిస్టంలోకి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. సో మన రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఐ విల్ టేక్ కేర్. నేనే మీకు ఆ కాన్సెప్ట్ కావాల్సిన రిపిటేషన్ కావాల్సిన కూడా ఐ విల్ రిపీట్ ఇట్. బట్ ఫస్ట్ యూ నీడ్ టు ఫాలో ద రికార్డింగ్ క్లాస్. ఇనీషియల్గా మీరు రికార్డింగ్ క్లాస్ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదో నాకు చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్. నేను మీకు ఎన్నిసార్లు అయినా రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేమా. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. రేపు మనం కోర్ జావా క్లాస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఇనీషియల్గా కోర్ జావా ఉంటుందండి. కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత క్యూఏ క్లాసెస్ ఉంటాయి, టెస్టింగ్ టూల్స్. సో టెస్టింగ్ టూల్స్ తర్వాత లాస్ట్ వీక్ మనం ఈ ఎస్క్యూఎల్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. సీ యూ ఆన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ. బాయ్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే 10:40లో యాడ్ అవ్వండి.